యువత తలుచుకుంటే మార్పు సాధ్యమే అని నిరూపించారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి యువకులు. స్థానిక ఎన్టీఆర్ కాలనీ సమస్యల పరిష్కారం కోసం నడుం బిగించి ప్రజాప్రతినిధులతో శబాస్ అనిపించుకున్నారు. ఈ మేరకు యువ చైతన్య యూత్ సభ్యులు స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్లను కలిసి కాలనీలో డ్రైనేజీ, మంచినీటి సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సర్పంచ్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై స్పందించిన సర్పంచ్, ఉప సర్పంచ్లను యువకులు ఘనంగా సన్మానించారు. వీలైనంత వరకు పరిష్కరిద్దాం. ఏ గారిని పిలిచినా ఆయన మ్యాపింగ్ చేసుకున్నాడు. వచ్చి చెప్తున్నారు, మీరు అందరూ సహకారం ఉంటే ఆ రోజు వీలైనంత వరకు ఒక దరిపేళ్ళ మార్పు అనేది ఇక్కడికి స్టార్ట్ అయిందని అవుతుందని, ఎన్టీఆర్ కాలనీ నుంచే స్టార్ట్ అవుతుందని చూద్దాం. ఆ రోజు మసావాడికి చేసి తీసుకొద్దాం. ఆయన చెట్లు వీటి క్లీన్ చేసి మన బౌండరీ ఏముంది దాన్ని ఫర్దర్ ఏం చేయొచ్చు, మనం డిపార్ట్మెంట్ వాళ్ళకు ఎన్ఆర్జీఎస్ ఏం పెట్టచ్చు అనే ఉద్దేశంతో చూద్దాం. ఇంతవరకు సెకండ్ ఎన్ఆర్జీఎస్ శాంక్షన్ అక్కడనే పెట్టి శ్మశాన వాడికని బాగా చేసుకున్నాం. ఇక పూర్తిగా నాకు నేను ఒకరిలాగా ఉంటాను. నేను కింది స్థాయికి వచ్చిన వ్యక్తిని, సమస్యల మీద అవగాహన ఉన్నది. ఒక ఇంట్లో ఏ విధంగా సమస్యలు ఉంటాయో దాని మీద పూర్తి అవగాహన వ్యక్తిని కాబట్టి మీకు అందరికి ఎప్పుడు సహకరిస్తాను. ఏ పని ఉన్నా కానీ నా దగ్గరికి రండి, మొహమాటాలు అవసరం లేదు, మంచి చేసుకోండి. నా సహకారం ఎప్పుడు ఉంటుంది. దీంతో పాటుగా దర్పల్లిలో డ్రగ్స్, గంజాయి విపరీతంగా ఉంది. వీలైనంత వరకు దర్పల్లి దాన్ని లేకుండా చేద్దాం. మీ సహకారం కూడా నాకు కావాలి. పిల్లలు ఈ మధ్య పిల్లలు చెడవలంటే మెయిన్ అదే, ఈ ఫోన్ల ద్వారా డ్రగ్స్, గంజాయి ముఖ్యంగా మీ ఏరియాలో చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది నేను ఆ విషయంలో సీరియస్గా ఒక రోజు నాకు ఫోన్ వస్తే నైట్ 1 గంటల రాత్రి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను. వీలైనంత వరకు అది ఏమన్నా పోలీసు వాళ్ళకు చెప్పా, ఏదన్నా సీరియస్గా తీసుకోండి అంటే వాళ్ళ పిల్లల మీద సీరియస్గా పోతే, నేను ఎలక్షన్లో పోతే నా మదర్ నన్ను ఊరిని, నా పిల్లల్ని కాపాడను ఊరిని కాపాడుతావు అని మాట్లాడింది. ఆమె కొడుకు చేసే తప్పుకు ఊరుకు శిక్ష ఉండాలి. కొడుకును సమర్థించుకునే తల్లి నన్ను ప్రశ్నించింది. కానీ నేనేమనలే, నా మొహమాట మనకు అవసరం లేదు, సంతోషంగా నవ్వచ్చిన. కానీ అలాంటి వాళ్ళు చీడపురుగులు దర్పల్లికి మన ఏరియాలో చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తుంది. గంజాయికి విపరీతమైన పునాది అక్కడనే ఉంది. దాన్ని అక్కడి నుంచే అరగట్టు చాలు చేద్దాం. నేను ఎప్పుడు మీకు సహకరిస్తాను, మీ సహకారం నాకు కావాలి. నైట్లో 12 గంటల రాత్రి బైక్ల మీద